వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు యాపిల్ కంపెనీలో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హౌ టు గెట్ అన్ ఇంటర్న్షిప్ ఇన్ యాపిల్. సో యాపిల్ కొందరికి డ్రీమ్ కంపెనీ ఉంటుంది. యాపిల్ లేకపోతే మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇంకా మంచి మంచి కంపెనీస్, కొందరికి డ్రీమ్ కంపెనీస్ ఉంటాయి ఇలాంటి కంపెనీస్లో వర్క్ చేయాలని. ఇక్కడ మనం ఫస్ట్ ఇంటర్న్షిప్ చేసి ఆఫర్ వ్యవస్థ ఎలా ఉంటుంది మరి? మనం బీటెక్ థర్డ్ ఇయర్లో కానీ బీటెక్ ఫోర్త్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు ఇలాంటి మంచి మంచి కంపెనీలు ఇంటర్న్షిప్ చేస్తుంటే ఎలా ఉంటుంది మరి? సో ఆ ఇంటర్న్షిప్ ఎలా కొట్టాలి? ఆల్రెడీ మనం కొన్ని కంపెనీస్ ఇంటర్న్షిప్ ఎలా చేయాలో చెప్పాము. మళ్ళీ ఇప్పుడు యాపిల్ కంపెనీ చెప్తున్నాను. సో ఇంట్రడక్షన్. సెక్యూరింగ్ అండ్ ఇంటర్న్షిప్ ఎట్ యాపిల్ ఈజ్ రిమార్కబుల్ అచీవ్మెంట్. మనం ఇంటర్న్షిప్ ఇలాంటి కంపెనీ, యాపిల్ లాంటి కంపెనీలు కొట్టాలంటే మనకు మంచి పెద్ద అచీవ్మెంట్ అన్నట్టు. లర్న్ హౌ టు ఎంబార్క్ ఆన్ దిస్ జర్నీ విత్ వాల్యుబుల్ ఇన్సైట్స్. కొద్దిగా నేను ఇన్సైట్స్ చెప్తాను, అవి మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి అండర్స్టాండ్ యాపిల్స్ కల్చర్. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కంపెనీకి అప్లై చేస్తున్నామంటే కంపెనీ యొక్క కల్చర్ తెలిసి ఉండాలి. ఆ కంపెనీ కల్చర్ ఎలా ఉంది పక్కా ఐడియా ఉండాలి మీకు. సో ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ యాపిల్స్ కల్చర్, వాల్యూస్ అండ్ ఐకానిక్ ప్రొడక్ట్స్ టు అలైన్ విత్ ద కంపెనీస్ విజన్. సో మనం ఎప్పుడైతే ఏ కంపెనీకైనా అప్లై చేస్తాం కదా, సో దానికి సంబంధించి మనకు ఐడియా ఉండాలి. కంపెనీ కల్చర్ ఏంటి, వాల్యూస్ ఏంటి, అసలు ఏం ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేస్తుంది, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే అసలు ఏ ప్రోడక్ట్ పైన వర్క్ చేస్తుంది, అసలు కంపెనీ విజన్ ఏంటి, ఇవన్నీ ఐడియా ఉండాలి. తర్వాత బిల్డ్ అండ్ ఎక్సెప్షనల్ రెజ్యూమే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా వీడియోలు కూడా ఎప్పుడు మళ్ళీ చెప్తాను, రెజ్యూమే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మన రెజ్యూమేలో మనం ఏ కంపెనీకి అప్లై చేస్తున్నాం దానికి తగ్గట్టు స్కిల్స్ కానీ హైలైట్ చేయాలి. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఏ ప్రాజెక్ట్, వాళ్ళు ఏ టెక్నాలజీపై వర్క్ చేస్తున్నారు అదే టెక్నాలజీ ప్రాజెక్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో క్రాఫ్ట్ ఏ రెజ్యూమే దట్ హైలైట్స్ యువర్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ అండ్ అచీవ్మెంట్స్ దట్ రెజొనేట్స్ విత్ యాపిల్స్ రిక్వైర్మెంట్. ఇక్కడ యాపిల్ కంపెనీ ఇంటర్న్షిప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం అవి స్కిల్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ వాళ్ళకు లింక్ అయ్యేలాగా ఉండాలి. తర్వాత క్రియేట్ అండ్ ఆన్లైన్ ప్రజెన్స్. సో మన ఆన్లైన్ ప్రజెన్స్ ప్రతి ఒక్కరు ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండాలి. తర్వాత మీకు ఒక పర్సనల్ వెబ్సైట్ ఉండాలి. సో మనం ఎంత పొటెన్షియల్ ఉన్నామో అప్పుడు లైక్ మనం ఎంత పొటెన్షియల్ ఉన్నామో ఫ్యూచర్ యాపిల్ ఇంటర్గా మీరు చూపించాలి. సో మీరు అలా వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి, పర్సనల్ వెబ్సైట్ కూడా మెయింటైన్ చేయండి మీది. తర్వాత నెట్వర్క్ యాక్టివ్లీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర ఎంత స్కిల్ ఉన్నా, ఎంత ప్రాజెక్ట్స్ మంచిగా చేసి ఉన్నా కానీ మీకు నెట్వర్క్ లేకపోతే మనం కొన్ని జాబ్స్ సెట్ కావు మనకు. అంటే లైక్ ఎక్కడ వేకెన్సీ కూడా ఐడియా ఉండదు. సో మనం ఏం చేయొచ్చు, యాపిల్ కంపెనీ కాబట్టి యాపిల్ ఈవెంట్స్లో, తర్వాత కెరీర్ ఫేర్స్లో ఉన్నప్పుడు కానీ మెయిన్గా యాపిల్ ఎంప్లాయీస్తో, అక్కడ ఉన్న ఎంప్లాయీస్తో ఎవరైనా మన లింక్డ్ఇన్ ద్వారా కానీ యాపిల్ ఈవెంట్లో కలిసినప్పుడు కానీ వాళ్ళతో మనం కనెక్టివిటీ పెంచుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా వాళ్ళు రికమెండేషన్ కానీ ఇంకా మనకు మంచి మంచి ఏమంటారు, వాళ్ళు మనకు వేకెన్సీ ఉన్నప్పుడు ఎలా అప్లై ఏం చేయాలో కూడా చెప్తారు. అసలు వాళ్ళ కల్చర్ ఏంటి, ఎలా ఉంటుంది అంతా. తర్వాత అప్లై వయా యాపిల్స్ వెబ్సైట్. సబ్మిట్ యువర్ ఇంటర్న్షిప్ అప్లికేషన్ త్రూ యాపిల్స్ అఫీషియల్ కెరీర్స్ వెబ్సైట్. సో మనము ఇంతకుముందు డిస్కస్ చేసాం, చాలామంది ఎక్కడ అప్లై చేసుకోవాలో తెలియదు. సో వాళ్ళ కంపెనీ వాళ్ళ కెరీర్ వెబ్సైట్లోనే ఎక్కడ వేకెన్సీ ఉందో పెడతారు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇండియాలో ఉందనుకోండి యాపిల్ కంపెనీ. సో ఇండియాలో ఉన్నప్పుడు ఒకవేళ ఇండియాలో ఉంటే వాళ్ళ ఎక్కడ మనం హైదరాబాద్లో కావాలన్నా హైదరాబాద్లో అయితే హైదరాబాద్ అలా ఒకేలా మన దగ్గర ఉంటే చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ టీసీఎస్ తీసుకోండి, ఒకవేళ టీసీఎస్ ఉందనుకోండి ఇండియాలో ఎక్కడ అలా కెరీర్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో సేమ్ వే యాపిల్కి కూడా కెరీర్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మీరు అప్లై చేసుకోండి. తర్వాత ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ. థరోలీ ప్రిపేర్ ఫర్ టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ బిహేవియరల్ ఇంటర్వ్యూస్ టు ఎక్సెల్ ఇన్ యాపిల్స్ కాంపిటేటివ్ సెలెక్షన్ ప్రాసెస్. సో మనం కంపల్సరీ ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి. అప్పుడు మనం యాపిల్ ఇంటర్న్షిప్కి వెళ్ళాలంటే ఇంటర్వ్యూ మనం క్రాక్ చేయాలి కాబట్టి దానికి తగ్గట్టు మనం టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి, మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అన్నీ. సో దానికి తగ్గట్టు మీరు దాని కాంపిటేటివ్ ప్రాసెస్ ఏముందో దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ కావాలి. తర్వాత ఎగ్జిబిట్ ప్యాషన్ ఫర్ ఇన్నోవేషన్. ఎంపసైజ్ యువర్ ప్యాషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ యువర్ డిజైర్ టు కంట్రిబ్యూట్ యాపిల్స్ లెగసీ ఆఫ్ గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ. సో మీరెంత ఈ ప్యాషన్ ఉన్నారు ఇన్నోవేషన్, ఏదైనా ఇన్నోవేటివ్గా ఆలోచించడానికి కానీ ఇన్నోవేటివ్గా చేయడానికి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు మనం ఇంప్రెస్ చేయాలి. తర్వాత ఎక్సెల్ ఇన్ టెక్నికల్ అసెస్మెంట్. వాళ్ళు పెట్టే టెక్నికల్ అసెస్మెంట్లో మీరు కోడింగ్ ఛాలెంజెస్లో కూడా ఇంటర్వ్యూ ప్రాసెస్లు ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీరు క్రాక్ చేయాలి.
తర్వాత మెయింటైన్ పర్సిస్టెంట్, స్టే పర్సిస్టెంట్ యువర్ పర్సూట్ ఆఫ్ అన్ యాపిల్ ఇంటర్న్షిప్, మెయింటైన్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ త్రూ అవుట్. ఇది ప్రాసెస్ అయ్యేంత వరకు ఈ జాబ్ అని కదా, ఎక్కడైనా మరి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్. కానీ ఇక్కడ మనం యాపిల్ ఇంటర్న్షిప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ అప్లై చేసిన వెంటనే ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా మనం ఫుల్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. మంచిగా ఇంటర్వ్యూ చేయండి. ప్రిపేర్ అయిన వాళ్ళు కోడింగ్ టెక్నికల్ ప్రాసెస్లో ఏమేమి ఉన్నాయో ఇంటర్వ్యూ ప్రాసెస్లో అవన్నీ కంప్లీట్ చేస్తూ వెళ్ళండి. మీరు ఇలా హార్డ్ వర్క్ చేస్తూ కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే మీకు పక్కాగా యాపిల్ కంపెనీలో ఇంటర్న్షిప్ వస్తుంది, ఇంటర్న్షిప్ కొట్టచ్చు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.